నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చీపురుపల్లి వైసీపీ అభ్యర్థిగా బొత్స నామినేషన్, మంత్రి ర్యాలీ, బహిరంగ సభకు భారీగా పార్టీ శ్రేణులు. జగ్గంపేటలో కూటమి అభ్యర్థిగా జ్యోతుల నెహ్రూ నామినేషన్, ప్రజలతో మమేకమైన తనను గెలిపించాలన్న వైసీపీ నాయకుడు. వైసీపీలో చేరిన నెల్లూరు జిల్లా జనసేన టీడీపీ నాయకులు మనుక్రాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, సుబ్బారెడ్డికి జగన్ ఆహ్వానం. ఖమ్మంలో బీజేపీ బోర్డుని కొడుతుందన్న వినోద్ రావు, కలెక్టర్ గౌతమ్కు తాండ్రా నామినేషన్ పత్రాల సమర్పణ. ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానన్న గడ్డం వంశీకృష్ణ, పెద్దపల్లిని బీఆర్ఎస్ అభివృద్ధి చేయలేదన్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్గా ఇందుప్రియ ప్రమాణం, రేవంత్ షబ్బీరేలి ఆశీర్వాదంతోనే ఛాన్స్ వచ్చిందని థ్యాంక్స్. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. బొత్స తన కుటుంబ సభ్యులతో కలిసి చీపురుపల్లి ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల అధికారి నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ వేసిన సందర్భంగా బొత్స సత్యనారాయణ చీపురుపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించి 3 రోడ్ల కూడలిలో బహిరంగ సభలో మాట్లాడారు. బొత్స బహిరంగ సభకు వేలాది మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. లేక చెప్పడానికి ఏమి లేక లేనిపోని ఆవాకులు చేపకులు మాట్లాడుతూ ఇవాళ ఒక చతుష్టల ఏర్పడి సంక్షేమం మారిపోయిన జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన్ని కించపరుస్తూ ఆహ్వానం చేస్తూ రోజు పత్రికల్లో రాతలు రాస్తూ మాట్లాడుతూ వాళ్ళు చేస్తున్న వాటిని తీవ్రంగా ఖండిస్తూ సంక్షేమాన్ని మారిపోయిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన మళ్ళీ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకి ఆశిస్తుందని, ఆయనకి మద్దతు తెలపాలని ఇవాళ నేను నామినేట్ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజల్ని, మా నియోజక ప్రజలను కూడా కోరుతున్నాను. ఇంకా రాష్ట్రంలో ఈ చీపురుపల్లి నియోజకవర్గం మోడల్ నియోజకవర్గంగా ఇంకా చేయడానికి అన్నింటిలోనూ మేలుగా ఉండడానికి ఇప్పటికే 90-95% మేము పూర్తి చేసాం. ఇంకేమైనా మిగిలిన 5% కూడా మనస్ఫూర్తిగా పూర్తి చేస్తారని నేను చెప్తున్నాను. ఇవాళ కాకినాడ జిల్లా జగంపేట ఎన్డీఏ తరపున టీడీపీ అభ్యర్థిగా జ్యోతుల నెహ్రూ నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక రావులమ్మ అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. నిర్ణయించిన ముహూర్తం ప్రకారం నామినేషన్ పత్రంపై సంతకం పెట్టారు. అనంతరం తహసీల్దార్ ఆఫీసులో ఎన్నికల అధికారి శ్రీనివాసరావుకు నామినేషన్ పత్రం అందజేశారు. గత 41 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, పదవిలో ఉన్నా లేకున్నా ప్రజలతో మమేకమై ఉన్నట్లు చెప్పారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం, తనను రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీని గెలిపించాలని ఓటర్లను నెహ్రూ కోరారు. శాసనసభ ఎన్నికల సందర్భంగా ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది. ఒక నిరాడంబరమైనటువంటి విధానంలో ఎన్నికల నిబంధనలను అనుసరించి నామినేషన్ వేయాలి అనేటటువంటి ఆలోచనతో ప్రజాస్వామ్యానికి ప్రారంభం నుంచే నిర్వచనం పలికే విధంగా కృష్ణా జిల్లా పెనమలూరు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా బోడే ప్రసాద్ నామినేషన్ వేశారు. పెనమలూరు అసెంబ్లీ స్థానంలో గెలిచి చంద్రబాబుకి కానుకగా ఇస్తామన్నారు ఆయన. వైసీపీని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఒక వ్యక్తి తాను బటన్ నొక్కాను అంటున్నారని, ప్రజలు కూడా కూటమి గెలుపు కోసం బటన్ నొక్కాలని వంగవీటి రాధ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, కొనకళ్ల నారాయణ, వంగవీటి రాధ, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. వ్యతిరేకంగా పోరాటంలో జనసేన పవన్ కళ్యాణ్ గారు,
భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు, పురంధరేశ్వర్ గారు, తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు కలిపి ఈ యొక్క దుర్మార్గుడిని ఎదిరించడం కోసం కూటమిగా ఏర్పడి పోరాటం చేస్తా ఉన్నాం. ఈ పోరాటంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బెంగళూరు నియోజకవర్గం నుంచి నామినేషన్ బాగా తరలి వచ్చిన ఈ జనం ప్రేమాభిమానాలు చూస్తుంటే విజయం దాదాపు ఖరారైపోయింది. మరి వాళ్ళ ప్రజల యొక్క బాధ్యత ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు చేసే పోరాటానికి పంచమర్తి అనురాధ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు అందరూ కూడా సమిష్టిగా ఈ రోజు వచ్చి పెనమలూరు నియోజకవర్గంలో ఈ రోజు చూపించిన ప్రజల ఆదరణ ఇదే విధంగా ఎలక్షన్ వరకు కంటిన్యూ అయ్యి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మా మీద నమ్మకంతో ఈ రోజు సీటు మాకు కేటాయించారో ఆ రోజు నుంచి కూడా కష్టపడి ప్రతి క్షణం కూడా ఎలక్షన్లు ముగిసే వరకు కూడా కష్టపడి భారీ మెజార్టీతో పెనమలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని అసెంబ్లీ సీట్ ని బహుమానంగా ఇవ్వాలని మేము సాయశక్తులా కష్టపడి పనిచేస్తాం. తప్పకుండా అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో కూటమి అభ్యర్థి ఐతాబత్తుల ఆనందరావు నామినేషన్ వేశారు. తెలుగుదేశం పార్టీకి స్థానం కేటాయించారు. స్థానిక టీడీపీ నాయకుడు మెట్ల రమణబాబు ఇంటి నుంచి ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయం వరకు వెళ్లిన ఆనందరావు నామినేషన్ పత్రాలను ఆర్డీఓ అమలాపురం ఎన్నికల అధికారికి సమర్పించారు. ఆనందరావు వెంట మెట్ల రమణబాబు, తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. కూటమిలో మరో పార్టీ బీజేపీ నుంచి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనలేదు. జగన్ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని నర్సాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మధునూరి ప్రసాదరాజ్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సబ్ కలెక్టరేట్లో ఆయన నామినేషన్ వేశారు. సీఎం జగన్ సుపరిపాలనను ప్రజలు చూశారని, ఆ పాలన కొనసాగాలంటే మళ్లీ వైసీపీ సర్కార్ తెచ్చుకోవాలన్నారు. చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రసాదరాజు కోరారు. మొగల్తూరు మండలం పాతపాడు, ముత్యాలపల్లి, మొగల్తూరు, సీతారాంపురం మీదుగా భారీ బైక్ ర్యాలీతో ఆయన నర్సాపురం చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేసి ప్రజల ముందుకు వెళ్తూ ఉన్నా. మే 13వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో ఆ నియోజకవర్గ ప్రజలందరినీ కోరుతూ ఉన్నా. మీ యొక్క సంపూర్ణమైనటువంటి సహకారం, అండదండలు, మీ యొక్క ఆశీస్సులు అందించమని హృదయపూర్వకంగా కోరుతూ ఉన్నా. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా పూతలపట్టులో రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. అభ్యర్థుల నుంచి ఆర్ఓ చిన్నయ్య నామినేషన్లు స్వీకరించారు. వైసీపీ తరపున ముత్తిరేవుల సునీల్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. కాణిపాకం వినాయకుడిని, ఏంపైపల్లి పంచాయతీ కులదేవతను దర్శించుకున్నారు. అనంతరం పూతలపట్టు కాణిపాకం ఆర్చి నుంచి వైసీపీ శ్రేణులతో భారీగా తరలివచ్చారు. జిల్లాలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. నామినేషన్ల కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ఎవరికి అనుమతి లేదని చెప్పారు. ర్యాలీ మరి ప్రజల యొక్క సంతోషము, మంచి మండు టెండలో కూడా వారు ఈరోజు ఇక్కడికి రావడం మనందరం కూడా చూసాము. జగన్మోహన్ రెడ్డి యొక్క సంక్షేమము, అభివృద్ధి ఖచ్చితంగా పూతలపట్టు నియోజకవర్గంలో గెలుపు సాధించి పెడుతుంది. ఖచ్చితంగా విజయానికి చాలా చేరువలో ఉన్నాము. రాబోయే రోజుల్లో ప్రజల ఆశీర్వాదం ఇంకా పెద్ద ఎత్తున మాకు వస్తుంది. మా మేనిఫెస్టో రిలీజ్ అవుతుంది. మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత ప్రజల్లో ఆ యొక్క మేనిఫెస్టోని మేము బలంగా తీసుకెళ్తాము. ఎందుకంటే లాస్ట్ టైం ఇచ్చినటువంటి మేనిఫెస్టోని 100% అమలు చేసినటువంటి నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జరిగినటువంటి ర్యాలీ నెల్లూరు జిల్లా జనసేన, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల కీలక నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. కాకినాడ జిల్లా రాజానగరం నియోజకవర్గం ఎస్టీ రాజపురం నైట్ స్టే వద్ద వారు వైసీపీ కండువాలు కప్పుకున్నారు. వారికి పార్టీ కండువా కప్పి జగన్ ఆహ్వానించారు.
జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి, నెల్లూరు మండల అధ్యక్షుడు జగదీష్ రెడ్డి, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ యాదవ్, టీడీపీ ఉదయగిరి మండల మాజీ ఎంపీపీ సుబ్బారెడ్డి వైసీపీలో చేరారు. కార్యక్రమంలో విజయసాయిరెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలం నామినేషన్ దాఖలు చేశారు. ఆదిమూలంకు శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎన్సీవీ నాయుడు మద్దతు తెలిపారు. భారీ ర్యాలీతో తరలివచ్చిన ఆదిమూలం సత్యవేడు తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఓ నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్కి నామినేషన్ పత్రం అందజేశారు. సత్యవేడులో టీడీపీ జెండా ఎగరడం ఖాయమని ఆదిమూలం ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసిందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా, సంక్షేమ పాలన జరగాలన్నా చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. అభిమానంతో, ఆశలతో, సహకారంతో, సహాయంతో ఈరోజు నన్ను వారు ఈ సత్యవేడు నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా నన్ను నియమించి ప్రకటన చేసి వారి ద్వారా ఈరోజు మొట్టమొదటిసారిగా నామినేట్ చేయడం ప్రజలకు సేవ. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ కూటమి అభ్యర్థిగా సవితమ్మ తొలి నామినేషన్ వేశారు. పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆమె తన నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. కూటమి ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినందుకు సంతోషంగా ఉందని సవితమ్మ అన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజా సమస్యలపై దృష్టి సాధించి వాటిని తీర్చేందుకు అహర్నిశలు కృషి చేస్తానని చెప్పారు. పెనుగొండ ప్రజలంతా తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. 24న మరో నామినేషన్ వేస్తున్నట్లు సవితమ్మ చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రజల మధ్యలో ఉండి చంద్రబాబు నాయుడు ఆశీర్వాదంతో ఈరోజు తెలుగుదేశం జనసేన చేసే ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ప్రజా సమస్యల కోసం, ప్రజల కోసం అహర్నిశలు కష్టపడతామని తెలియజేస్తూ పెనుగొండ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలని కూడా కోరుకుంటూ జై తెలుగుదేశం, జై జై నామినేషన్ చేశాను. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రజల మధ్యలో ఉండి ఈరోజు చంద్రబాబు నాయుడు ఆశీర్వాదంతో ఈరోజు తెలుగుదేశం జనసేన చేసే ఉమ్మడి. నామినేషన్ సందర్భంగా అనంతపురం జిల్లా తాడిపత్రి బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి ప్రభంజనం సృష్టించారు. 10,000 మంది కార్యకర్తలతో కలిసి వెళ్లి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. తాడిపత్రిలో జేసీ అస్మిత్ రెడ్డి తన కుటుంబంతో కలిసి ర్యాలీగా సంజీవ్ నగర్, పుట్లూరు రోడ్డు, పోలీస్ స్టేషన్ సర్కిల్, సివి రోడ్డు మీదుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ వేశారు. నంద్యాల తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా ఎన్ఎండి ఫరూక్ నామినేషన్ దాఖలు చేశారు. మసీదులో నమాజ్ ముగించుకున్న తర్వాత అతి కొద్ది మంది అనుచరులతో 3 వాహనాల్లో వచ్చి తహసీల్దార్ ఆఫీసులో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. నంద్యాల ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి, ఫరూర్ వ్యక్తిగత లాయర్ రామచంద్రరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకు సాగునీరు ఇవ్వలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని వైరెడ్డి శబరి విమర్శించారు. నంద్యాల నియోజకవర్గం ప్రజలు తనను ఆదరించాలని ఫరూక్ విజ్ఞప్తి చేశారు. రాజకీయంలో ఉంటూ ఎంతో సింపుల్ మనిషి, అలాగే రాజకీయంలో అవగాహన ఉండి ఎటువంటి బ్లాక్ మార్క్ మచ్చ లేని వ్యక్తి ఫారూక్ గారు. అలాంటి వ్యక్తిని మనం అందరం కూడా గెలిపించుకోవాలా. అట్లాగే ఆయన గెలుస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు చాలా వైసీపీ వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. వాళ్ళు ఏంటంటే నేను ఖమ్మంలో బోణి కొట్టబోతున్నామని, ఊహించని ఫలితాలు రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు. జిల్లా కలెక్టర్లో కలెక్టర్ గౌతమ్ వినోద్రావు తన నామినేషన్ పత్రాన్ని అందజేశారు. దేశంలో 400 పైచిలుకు స్థానాలు సాధిస్తామని, వాటిలో ఖమ్మం ఒకటని ఆయన ధీమాగా చెప్పారు. టికెట్ ఆశించి భంగపడ్డవారు కూడా అనూహ్యంగా తన గెలుపు కోసం పనిచేస్తున్నారని అన్నారు. ఆయన మోడీ హ్యాట్రిక్ పీఎం అవుతారని చెప్పారు. పార్లమెంట్ను అడ్డుకు పెట్టుకొని కోట్లకు పడగలెత్తిన వారికి చెంపపెట్టులా ఫలితాలు వస్తాయని జోస్యం చెప్పారు.
జిల్లా అధ్యక్షుల సమక్షంలో నేను నామినేటెడ్ వేయడం జరిగింది 11 గంటల 3 నిమిషాలకి. ఇది ప్రజలు నరేంద్ర మోడీ గారి మీద ప్రేమ చూపించే తరుణంలో, కమలమయ్యే తరుణంలో, మారుతున్న కాలంలో మోసగాళ్ళకి చెంపబెట్టు వేసే తరుణంలో ఖమ్మం ప్రజలు ముందుంటారు. ప్రజల దీవెనలతో, ప్రజల ఆశీస్సులతో వారు ఏదైతే ఒక నాయకుడు, రాజకీయ నాయకుడు, అట్లాంటి నాయకుడి కింద సైనికులకి వారు ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి లోక్సభ స్థానం అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తెలిపారు. నామినేషన్ పత్రాలను ఆయన జిల్లా ఎన్నికల అధికారి మజామిల్ ఖాన్కు అందజేశారు. తన తాత వెంకటస్వామి, తండ్రి వివేక్ 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉండి ఈ ప్రాంత ప్రజలకు ఎనలేని సేవలందించారని అన్నారు. ఉపాధి లేక పెద్దపల్లి లోక్సభ స్థానం పరిధిలోని యువత దుర్భర జీవితం గడుపుతున్నారని, మహిళలు కనీసం మరుగుదొడ్లు లేక కష్టాలు ఎదుర్కొంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో పెద్దపల్లి నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి జరగలేదన్నారు. ఎట్లయితే తెలంగాణ ప్రజలని దోచుకొని వాళ్ళ కడుపు నింపుతున్నారు. ఇప్పుడు ప్రజలు మేలుకున్నారు. ప్రజలకు న్యాయం చేయాలి, ఈ తెలంగాణ కాపాడుకోవాలి. పెద్దపల్లి ప్రాంతంలో ఉన్న వనరులన్నింటినీ కాపాడుకొని ఇక్కడ గవర్నమెంట్ సంస్థలు తీసుకొచ్చి మన యువతకి ఎట్లయితే ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు 80% లోకల్ ఎంప్లాయ్మెంట్ కోసం కృషి చేస్తున్నారు. అదేవిధంగా నేను పెద్దపల్లి ప్రాంతానికి సేవ చేయడం, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తానని కంటోన్మెంట్ బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి నివేదిత అన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి తన దివంగత తండ్రి సాయన్న మాదిరిగా కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జొక్కుల మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కంటోన్మెంట్లోని బోయినపల్లిలో నివేదిత పర్యటించారు. కంసరి బజార్, పెద్దతోకట్ట, ఆర్య సమాజ్ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించి తనకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. యాత్ర మొదలుపెట్టాము. మాకు ప్రజల నుండి చాలా మంచి స్పందన లభిస్తుంది. పొద్దున్నే అందరూ కార్యకర్తలు పెద్ద ఎత్తున మేమందరం పొద్దున్నే మహేశ్వర్ రెడ్డి గారి ఇంటి దగ్గర నుండి స్టార్ట్ చేశాము. వీళ్ళందరూ మా విజయానికి చాలా కృషి చేస్తున్నారు. నాన్నగారు గత 30 years నుండి బోర్స్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, డ్రైనేజీలు కానీ చాలా అభివృద్ధి చేశారు. సో దానికోసం ప్రజలు ఇప్పుడు కూడా బాగా స్పందిస్తున్నారు. లాస్య మేడం లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇవన్నీ చూసి మాకు ఓటేశారు, మమ్మల్ని గెలిపించారు. ఇప్పుడు కూడా వాళ్ళ ఆశీర్వాదం మా మీద అలానే ఉంటుందని, నా మీద అలానే ఉంటుందనేసి నేను కోరుకుంటున్నాను. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో గడ్డం ఇందుప్రియ మున్సిపల్ చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేశారు. కామారెడ్డి పట్టణ ప్రజలకు మరింత సేవ చేసే అదృష్టం కలిగిందని ఇందుప్రియ అన్నారు. ఇంతకుముందు మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉన్న తనకు సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆశీర్వాదాలతో చైర్పర్సన్ పీఠం అప్పగించారని ధన్యవాదాలు తెలిపారు. కామారెడ్డి పట్టణ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని ఇందుప్రియ ఈ సందర్భంగా చెప్పారు. కామారెడ్డి పురపాలక సంఘం నుంచి నేను చైర్పర్సన్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ పొజిషన్ ఇచ్చినందుకు ఇప్పుడు ఈ 9 months ఉంది కాబట్టి ఈ 9 months పీరియడ్లో మాకు ఇంతకుముందు షబ్బీర్ అలీ సార్ చెప్పినట్టు రేవంత్ రెడ్డి సీఎం గారి దగ్గర నుంచి మరి షబ్బీర్ అన్న గారి సహకారంతో వీలైనంత ఎక్కువ ఫండ్ తీసుకొచ్చి ఈ 9 monthsలో అభివృద్ధి చేయడం, 9 monthsని 9 yearsలో ఏమేమి చేయాలో అంత అభివృద్ధి మరి ఈ 9 monthsలో మేము చేసి చూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు మరి కామారెడ్డి పురపాలక సంఘం నుంచి నేను చైర్పర్సన్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ పొజిషన్ ఇచ్చినందుకు ఇప్పుడు ఈ 9 months ఉంది కాబట్టి ఈ 9 months పీరియడ్లో మాకు ఇంతకుముందు షబ్బీర్ అలీ సార్ చెప్పినట్టు రేవంత్ రెడ్డి సీఎం గారి దగ్గర నుంచి మరి షబ్బీర్ అన్న గారి సహకారంతో ఐఎస్ సదర్న్ డివిజన్ బాలాజీనగర్లోని కొత్త రోడ్డు నిర్మాణ పనుల్లో అవకతవకలపై కాలనీ నివాసుల ఆందోళన 2వ రోజు కొనసాగింది. తమ ఇంటి ముందు రాంపులను కాంట్రాక్టర్ అక్రమంగా కూల్చివేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరిస్తామని జీహెచ్ఎంసీ అధికారులు, కార్పొరేట్ చెప్పడంతో గురువారం ఆందోళన విరమించారు.
కానీ శుక్రవారం అధికారులు కార్పొరేటర్ నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో కాలనీవాసులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ రోడ్డు కొరకు మేము గత 5-6 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నాం. ఇప్పుడు స్థానిక కార్పొరేటర్ గారు తిరిగి శాంక్షన్ చేసుకొని వచ్చిండు. ఇక్కడ ముఖ్యమైన విషయం అంటే ఈ రోడ్డు శాంక్షన్ అయిన తర్వాత రోడ్డు స్టార్ట్ చేసేటప్పుడు ఈ స్థానిక కాంట్రాక్టరు హనుమాన్ సాగర్ గారు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఏ ఆఫీసర్ గారు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇది ఖమ్మం జిల్లా కాకర్లపల్లి మనుపులో బైక్ని, ఆటోని, విద్యుత్ స్తంభాన్ని కారు నడిపి బుగ్గనపాడు వాసి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు తగిలాయి. కారు ముందు భాగం మొత్తం ధ్వంసమైంది. బైక్పై ఉన్న ఇద్దరిలో మహిళకు తీవ్ర గాయాలవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కారు నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి కారణమంటున్నారు. ప్రమాదం కారణంగా నిలిచిపోయిన ట్రాఫిక్ను పోలీసులు పునరుద్ధరించారు. హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే హనుమాన్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని బజరంగ్ దళ్ విహెచ్పి డిమాండ్ చేశాయి. విహెచ్పి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు నరసింహమూర్తి, పండరీనాథ్, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు మాట్లాడారు. వినాయక ఉత్సవాలు, శ్రీరామనవమి వేడుకల అనంతరం అత్యధికంగా జరుపుకునే పండుగ హనుమాన్ జయంతికి తెలంగాణ ప్రభుత్వం సెలవుగా ప్రకటించాలని అన్నారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా వీర హనుమాన్ విజయయాత్ర నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చిత్తూరు డిప్యూటీ మేయర్ ఘనకార్యం ఇది. కారు షెడ్డునే మద్యం నిల్వలకు అడ్డాగా మార్చారాయన. డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి కారు షెడ్లో నిల్వ ఉంచిన 100కు పైగా మద్యం కేసులను 1 టౌన్ పోలీసులు సీజ్ చేశారు. చిత్తూరు నగరపాలక సంస్థలో కీలక ప్రజాప్రతినిధి పోలీసులు పట్టుకున్న మద్యం విలువ సుమారు 10 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. వచ్చే ఎన్నికల సందర్భంగా పంచేందుకు ఈ మద్యం కేసులను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇవి ఇప్పటివరకు నా జిల్లా డైరీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.